హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐరియా మీడియా. నేను మీ గోపిని. టెర్రస్ మీద కొత్తగా మొక్కలు పెంచే వాళ్ళు అనేక సమస్యలను ఎదుర్కొని ఉంటారు. నేను కూడా కింద మొక్కలు పెంచుతూ ఉన్నాను. నాకు మొక్కలు చనిపోవడం కానీ, మొక్కలు ముడతలు రావడం కానీ అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. మా వదిన 2 సంవత్సరాల నుంచి ఈ గార్డెన్ మెయింటైన్ చేస్తూ ఉంది. ఎన్నో రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్యలను ఎలా అధిగమించిందో మా వదిన మాటలో తెలుసుకుందాం. హాయ్ వదిన. హాయ్ గోపి. కొత్తగా మొక్కలు పెంచే వారికి ఎలాంటి సమస్యలు వస్తుంటాయి? హాయ్, వెల్కమ్ టు ఐరియా మీడియా. ఇప్పుడు కొత్తగా టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళకి కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హై బడ్జెట్లో అనేది ఫస్ట్ టెర్రస్ గార్డెన్ అనేది మెయింటైన్ చేయకూడదు. ఒకటి. సెకండ్ థింగ్, మనము టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసేటప్పుడు మన టెర్రస్ గార్డెన్లో అన్ని మొక్కలు పండుతాయని అనుకున్నటం తప్పు. మనకున్న సాయిల్ ప్రకారం ఏమేమి మొక్కలు పండుతాయో ఆ ఎనలైజ్ ప్రకారం మాత్రమే పండించాలన్నమాట. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తూ ఉన్నాను. ప్రస్తుతం ఏంటంటే మన టెర్రస్ గార్డెన్లో కొన్ని మొక్కలు ఏంటంటే ఇక్కడ ఉన్న మట్టి ప్రకారం మాత్రమే పండుతాయి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ టమాటా ఉంది. ఈ టమాటా ఏంటి, ఇప్పుడు ఈ మట్టిలో ఇది కొంచెం గలసగా ఉంది చూడండి. ఈ సాయిల్ అనేది కొంచెం గలసగా ఉంది. ఈ గలసలో అవి పండగలుగుతాయి. టమాటా కానీ ఆకుకూరలు కానీ అండ్ వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ ఏవైనా సరే, అంటే దోస కానీ బీర కానీ ఏవైనా సరే ఈ సాయిల్లో పండగలుగుతాయి. అంతేకాని మన బెండకాయ కానీ వంకాయ కానీ ఇటువంటి మొక్కలు ఏమైనా ఉన్నాయనుకోండి, అవి ఇందులో పండవన్నమాట. ఎందుకు? మెయిన్ రీజన్ ఏంటంటే ఇవి కింద ఉన్నాయి చూసారా, ఈ టమాటా మొక్కకి వేర్లు అనేది ఇలా వెడల్పుగా వెళ్తాయి. అంటే లోపలికి భూమిలోకి వెళ్ళటం కంటే వెడల్పుగా వెళ్తాయి కాబట్టి ఈ టమాటా మాత్రం బ్రతకగలుగుతుంది ఈ మట్టిలో. అదే మనం ఇప్పుడు వంగ కానీ బెండ కానీ ఇంకా వేరే మొక్కలు ఉన్నాయనుకోండి, అవికి భూమిలో నుంచి లోపలికి 2 మీటర్ల లోపలికి వేర్లు వెళ్తాయి అన్నమాట. వేర్లు అనేవి కొన్ని మొక్కలు వెడల్పుగా వెళ్తాయి, కొన్ని మొక్కలు లోతులోకి వెళ్తుంటాయి అన్నమాట. దానిని బట్టి మొక్క ఏ మొక్క బ్రతకగలుగుతుంది అనేది మనం చూసుకొని ఇక్కడ గార్డెనింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ మొక్కలు పెంచేటప్పుడు ఇంకొకటి మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే వాటర్. ఎవరైనా సరే ఇప్పుడు మనం గార్డెనింగ్ చేస్తున్నాము అని అంటే పొద్దున్నే వాటర్ పోసామా, సాయంత్రం ఈవినింగ్ అయింది వాటర్ పోసామా అన్నట్లుగా ఉండకూడదు అనమాట. ఇందులో పోసేటప్పుడు మన క్లైమేట్ సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడు రైనీ సీజన్, ఇప్పుడు గత 4 రోజుల నుంచి వర్షం కురుస్తుంది కాబట్టి మనం ఒక వారం 10 రోజుల వరకు ఈ మొక్కలకి నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. ఎందుకు అనంటే మనము ఇప్పుడు ఆ వర్షం నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి, మళ్ళీ మనం నీళ్లు పెట్టామనుకో ఈ చెట్లు ఊరికినే చచ్చిపోతాయి. వీటికి పోషక విలువలు వర్షపు నీళ్ళ నుంచి ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఒక 4-5 రోజుల పాటు ఎండ వచ్చింది, ఒక 4-5 రోజుల పాటు వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని అనుకున్న తర్వాత మాత్రమే వాటర్ పోయాలి. అది కూడా వాటర్ ఈ నీళ్ళకి ఉందా అంటే, ఈ నీళ్ళ ఏంటి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ వర్షం పడుతుంది చూసాం కదా, ఇప్పుడు ఇందులో ఎక్కడా కూడా నీళ్ళు అనేది ఎక్కడ స్టాక్ లేదు, అన్నీ కూడా వాటర్ అన్నీ కిందికి వెళ్ళిపోయాయి. కాబట్టి మనం వేసుకున్న మొక్క అనేది వాటర్ నిలవై ఉందా, వాటర్ లేకుండా ఉందా అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్ట్ అండ్ షుడ్గా అబ్జర్వ్ చేయాలి. తర్వాత ఈ మొక్క మనం ఇప్పుడు వేసుకున్న తర్వాత ఈ మొక్క కింద నుంచి ఇంతవరకు కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంతవరకు కూడా ఈ మొక్కకున్న ఈ కాండాలు ఏవైతే ఉన్నాయో ఈ కాండాలని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ మొక్క ఉంది కదా, ఈ మొక్క మనం పెంచుతున్నప్పుడు ఈ మొక్క అసలు ఎలా పెరుగుతుంది, ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం మినిమం 1-2 డేస్కి ఒక్కసారైనా దీన్ని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ మొక్క పెరగగానే దీని నిండు ఆకులు ఉన్నాయి, బాగుంది మొక్క అని అనుకోవడానికి వీల్లేదు. మనం ఏంటంటే ఈ కొమ్మ పెరుగుతుంది కదా, ఈ కాండం అనేది పెరుగుతూ ఉంది కదా, ఈ కాండం నుంచి ఇక్కడ వరకు మినిమం 4 ఇంచుల వరకు ఉంటుంది. అంటే మనకి కింద ఉన్నది ఇది ఏదైతే ఉన్నాయో ఈ ఆకులు అనేది ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. ఇలా తీసేసుకుంటూ ఉండటం వల్ల ఏంటంటే ఈ కొమ్మలకు అనేది బలం వెళ్ళకుండా ఈ మొక్కకి వెళ్తుంది. ఆటోమేటిక్గా దానివల్ల చెట్టుకు కూడా కాయలు అనేది స్టార్ట్ అవుతాయి. లేదు అని అంటే ఇవి తీసేకపోవడం వల్ల ఏంటంటే మనకి ఏదైతే పూత పడుతుందో ఆ పూత అనేది మొత్తం ఈ కొమ్మలకి వెళ్ళటం వల్ల కాయకి ఈ పూత అనేది రాలిపోతుంది అనమాట. ఇలా రాలిపోకుండా ఉండాలి అని అంటే మనం మస్ట్ అండ్ షుడ్గా ఈ వచ్చిన కింద కొమ్మలన్నిటిని కూడా మనం తొలగించాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు. అంటే మనకి ఇప్పుడంటే వర్షం పడుతుంది కాబట్టి నేను ఇంకా వీటిని తీసేయలేదు. నేను ఈ వర్షం ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా అవన్నీ తీసేసి కొత్తగా వీటిని పైకి ఎదగడానికి నేను ట్రై చేస్తాను. ఇవి కాయలు పడ్డ తర్వాత కూడా టమాటా మొక్క పెరగటమే కాదు, కాయలు పడ్డ తర్వాత కూడా ఇవేంటంటే కాయ బరువైపోయిందనుకో ఆటోమేటిక్గా ఇవేంటంటే కాయ బరువైపోయిన తర్వాత కొమ్మ వంగిపోతుంది. అలా వంగిపోకుండా ఉండాలి అని అంటే మనం అక్కడ చూడండి, ఆ చెట్టుకి నేను తాడు కట్టాను. అలాగే మీరు తాడు కట్టుకుంటే
కాయ అనేది కింద పడదు. అలాగే ఈ గార్డెనింగ్ మెయింటైన్ చేసేటప్పుడు ఎక్కువ ఖర్చు అనేది ఎప్పటికీ మెయింటైన్ చేయకూడదు. మనకున్న వాటితోటి ఈ గార్డెనింగ్ అనేది మెయింటైన్ చేయాలి. ఎక్కువ ఖర్చు పెట్టుకున్నాం అనుకో, ఆ తర్వాత మనం చాలా ఇది అవుతాం అనమాట. అయ్యో నేను ఎంత ఖర్చు పెట్టానే, అయినా కానీ నా గార్డెన్లో మొక్కలేమీ రాలేదు, నేను ఎంత చేశాను అన్న ఫీలింగ్ మనకు వచ్చింది. కాబట్టి మనం ఇది టైం పాస్ కోసం చేస్తున్నాము, ప్లస్ మన ఇంట్లో కూరగాయల కోసం చేస్తున్నాం. కాబట్టి మనం తక్కువ ఖర్చుతోటి ఇది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇప్పుడు అందరూ మనం ఇంకా మొక్కలు చేంజ్ చేసుకున్నాము, గార్డెనింగ్కి పైన అన్నీ పెట్టేసుకున్నాము అని అనుకొని మనం విత్తనాలు వేస్తాం. వెయ్యగానే మొక్క రావాలి అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం చేసేది ఆర్గానిక్ గార్డెనింగ్ కాబట్టి ఇది చాలా డిలే ప్రాసెస్ అనమాట. ఎందుకంటే బయట ఏంటంటే వాళ్ళు మొక్క వేయగానే వెంటనే ఈ ఎరువులు అవి వేసేస్తారు కాబట్టి అవి ఆటోమేటిక్గా వెంటనే వస్తాయి. కాకపోతే ఇక్కడ మనం ఏంటంటే బయోఫామ్ తోటి చేస్తున్నాం కాబట్టి వీటికి ఎటువంటి ఎరువులు అనేవి మనం ఇవ్వట్లేదు కాబట్టి ఇవి రావడం కొంచెం డిలే ప్రాసెస్ అయ్యింది. డిలే ప్రాసెస్ అయిందని మనం ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం వీటికి ఎరువులు ఏమీ ఇవ్వం కాబట్టి మొక్క తొందరగా పెరగదు. దాంతో మనం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకు అనంటే బయట పెంచే మొక్కలు ఏంటంటే వాళ్ళు అమ్ముకోవడం కోసం పెంచుకుంటారు కాబట్టి వాళ్ళు పెస్టిసైడ్స్ కెమికల్స్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ అటువంటి కెమికల్స్ ఏమీ వాడకుండా మనం ఆర్గానిక్గా వాడుతున్నాం. అంటే ఆర్గానిక్ మీన్స్ మనం మన ఆవు పేడ ఇటువంటివి మాత్రమే వాడుతున్నాం. వీటికి ఎటువంటి ఇవి ఇవ్వట్లేదు, క్రిమిసంహారక మందులు అనేవి ఏవి ఇవ్వట్లేదు. కాబట్టి వీటిని మనం పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా పెంచుకోవాల్సి ఉంటుందన్నమాట. అంతేగాని అయ్యో నేను వేసానే ఏమీ రాలేదే అని కంగారు పడాల్సిన అవసరం లేదు. చూడండి, ఇప్పుడు కొంచెం వర్షం పడింది. వర్షం పడగానే ఆకులన్నీ ఎర్రగా అయిపోయాయి. కారణం ఏంటంటే అక్కడ వాటర్ కంటెంట్, నీరు అనేది ఎక్కువైపోయింది. అటువంటప్పుడు ఆ ఆకులన్నీ ఏవైతే ఉన్నాయో ఆకులన్నీ తొలగించాల్సి ఉంటుందన్నమాట. ఆకులన్నీ తీసేయాల్సి ఉంటుందన్నమాట. ఆకులన్నీ తీసేస్తే ఆటోమేటిక్గా ఏంటనేది ఆ చెట్టు అనేది ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఆ చెట్టు అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంటుంది. ఎప్పటికప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఈ టబ్లో కానీ మనం పెంచే ఏ పాట్లోనైనా కానీ వాటర్ అనేది అసలు ఎట్టి పరిస్థితిలో నిలబడకూడదు. మీరు ఒకసారి మా గార్డెన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అటువైపు చూడండి, కొంచెం మట్టి అనేది హైట్లో ఉంచాము, ఇక్కడ మట్టి అనేది కొంచెము డౌన్లో ఉంచాం. ఎందుకు అనంటే పైనుంచి ఏమైనా వాటర్ కానీ కింద పైనుంచి వాటర్ పడగానే ఆ వాటర్ అనేది డౌన్ఫాల్కి వచ్చేస్తాయి. చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. డౌన్ఫాల్కి వచ్చిన తర్వాత మా వాటర్ అన్నీ బయటికి రావడానికి నేను ఇక్కడ ఒక పైప్ అనేది ఏర్పాటు చేసామన్నమాట. అంటే మా దాంట్లో ఏమైనా వాటర్ పడ్డాయి అని అంటే ఆటోమేటిక్గా వర్షపు నీళ్ళు అనేవి కూడా మొత్తము కిందికి ఇలా ప్రతి ఒక్క దగ్గర కూడా నేను ఇలాగా ఈ పైపులు పెట్టించేసాను అనమాట. ఈ పైప్ పెట్టించడం వల్ల ఏంటంటే వాటర్ అనేది ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడెక్కడ కూడా వాటర్ అనేది నిలబడదు. మనం మస్ట్ అండ్ షుడ్గా అబ్జర్వ్ చేయాల్సింది వాటర్ కంటెంటేనండి. ముందు ఇందులో వాటర్ కంటెంట్ అబ్జర్వ్ చేసామంటే ఆటోమేటిక్గా ఈ మొక్కలు అనేవి అన్నీ పెరుగుతాయి. వాటి గురించి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ ఉండదు. మళ్ళీ తర్వాత ఈ మొక్కల్ని పెంచేటప్పుడు మనం అనవసరంగా మనకి కాస్ట్లీ ఐటమ్స్ కావాలి, మనం గార్డెనింగ్ చేయడానికి ప్రతి ఒక్కటి ఉండాలి అని అనుకోవద్దు. మనకి ఉన్న దాంతో ఈ గార్డెనింగ్ అనేది చేయాలి. ఎక్కువ ఎక్స్పెన్సివ్ కూడా చేయొద్దు. ఓకే, మనం చేసేటప్పుడు కొన్ని థింగ్స్ మాత్రం మనం అబ్జర్వేషన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మొక్కల్లో పిచ్చి గడ్డి ఏమైనా పెరుగుతుందా, పెరిగితే వాటిని తీసేయాలి. తర్వాత ఈ మొక్కలు పెరుగుతూ ఉంటాయి, పెరిగిన వాటిని ఆ కొమ్మలు అనేది అన్నెసెసరీగా ఉన్న కొమ్మలన్నిటిని తీసేసుకోవాలి. ఇవన్నీ తీసేసుకుంటే ఆటోమేటిక్గా మొక్కలన్నీ కూడా పెరుగుతాయి. ఇక చూడండి, 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి వర్షం పట్టడం వల్ల అన్ని గాలి ఆడక ఈ కొమ్మలు మొత్తం ఎర్రగా అయిపోయాయి. అటువంటప్పుడు ఈ కొమ్మలు అనేవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నారంటే ఆటోమేటిక్గా వీటికి ఏదైనా చెదలు లాంటివి సంథింగ్ ఏవైనా చీడ పురుగు లాంటివి ఏవైనా ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఇవన్నీ పోతాయి అన్నమాట. ఇవన్నీ పోవాలి అని అంటే మనం కంపల్సరీగా ఈ ఆకులన్నిటిని తీసేసుకోవాలి. కాకపోతే మనం ఈ గార్డెనింగ్ అనేది మెయింటైన్ చేసేటప్పుడు కాస్తంత మాత్రం మనకి ఓపిక కంపల్సరీగా ఉండాల్సిందే. ఓపిక లేకుండా ఈ గార్డెనింగ్ అనేది మనం మెయింటైన్ చేయలేము. మొక్కకి గ్యాప్ అనేది లేదనుకో, చీడపీడలు ఒక మొక్కకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఆటోమేటిక్గా ఇంకొక మొక్కకు కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మొక్కకి అనేది గ్యాప్ ఉండాలి. ఇక్కడ చూడు గోపి, నేను నారు పోసాను. నువ్వు పెంచుకుంటే నీకు కూడా ఇప్పటికైతే తెలిసింది కదా ఈ టమాటా మొక్కలను ఎలా పెంచాలనేది. తెలిసింది వదిన. వీటిని తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట. వేర్లు కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా తీయాలి. వీటిని మొత్తంగా ఒక్కసారిగా తీసేసుకోవాల్సి ఉంటుంది. ఇది చూసారు కదా, ఈ వేర్ అన్నీ ఒక్కసారిగా పీకడం వల్ల వేర్లు మొత్తం ఒక్కసారిగా వచ్చాయి. ఇవి చూడండి, వేర్లు చూడండి, ఎక్కువగా స్ప్రెడ్ అవ్వలేదు, కిందికి ఎక్కువగా రాలేదు, ఇలా వెడల్పుగా వచ్చాయి.
ఇవి ఇప్పుడు వేరే ప్లేస్లో పెడితే చాలా స్ట్రాంగ్గా పెరుగుతాయి అన్నమాట. వీటికి కావాల్సిన పోషణ మొత్తం ఇందులో ఉంది. వీటిని వేరే ప్లేస్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, మనం ఫస్ట్ టైం గార్డెనింగ్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి. వాటికి మనం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మనం చేస్తూ ఉండగా వచ్చేస్తూ ఉంటుంది, పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసిన తర్వాత నాకు దీంట్లో ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది. ఇక్కడ ఏమేమి మొక్కలు పెంచాలి, ఏమి ఉంచాలి, ఏమి తొలగించాలనే ఐడియా వచ్చింది. కాబట్టి మీరు కూడా గార్డెనింగ్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి, పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. ఈ మొక్కలు ఉన్నాయి కదా, వీటిని తీసుకెళ్ళి నీ ఫామ్ హౌస్లో పెంచుకో. లాస్ట్ టైం కూడా అంతే, నువ్వు ఈ మొక్కలు అనేవి తీసుకెళ్ళావు కానీ వాటిని సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల, అంటే మెయింటైన్ మీన్స్ అవి కింద భూమిలో కాబట్టి వాటికి నువ్వు గాలికి కింద పడిపోయి ఉంటాయి బహుశా. వీటిని వేసిన తర్వాత నెక్స్ట్ టైం వాటికి ఒక కర్ర కట్టి వాటిని స్టాండర్డ్గా నిలబడేటట్టుగా కట్టు. ఎందుకు అనంటే స్టాండర్డ్గా నిలబడితేనే ఆ మొక్క అనేది కాయలు పడ్డ తర్వాత గాలికి కింద పడకుండా ఉంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ మొక్కలు తీసుకెళ్ళి మనం ఫామ్ హౌస్లో వేసుకుందాం. పదండి వెళ్దాం. ఈ మొక్క బాగానే ఉందిగా, ఈ మొక్క ఎందుకు చనిపోయినట్లు? ఎందుకంటే గోపి, గత 4 రోజులుగా వర్షం కురుస్తూ ఉంది కదా. వర్షం కురుస్తున్నప్పుడు మనం మొక్కల్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది వాన గాలికి మొక్క పడిపోయిన తర్వాత నువ్వు ఈ కర్ర కట్టుంటావు బహుశా. ఇది చూడు, ఆల్రెడీ ఇది వంగిపోయింది. అంటే వంగిపోయి ఇరిగిపోయిన ఉన్న మొక్క ఎలా బ్రతుకుతుంది? బ్రతకదు కదా. కాబట్టి ఈ మొక్క తీసేసి ఈ మొక్క ప్లేస్లో కొత్త మొక్క పెట్టి కొత్త కర్ర కట్టు. చనిపోయిన మొక్కల ప్లేస్లో కొత్త మొక్కలు పెడుతున్నాను నేను. వీటికి బాగా నారు అంటుకున్నట్టుంది చుట్టూ. చూశారుగా, ఇలా విడదీసుకోవాలి మొక్కలన్నిటిని. చాలా లోతుగా తీసుకోవాలి. దీని చుట్టూ మట్టి వేసుకున్న తర్వాత చిన్న కర్ర మొక్క తీసుకున్నాను నేను. చూడండి, దాని పక్కన కాకుండా కొంచెం ఎడగ్గా కుచ్చుకుంటున్నాను లోపలికి, మొక్క పడిపోకుండా గాలికి. నేను లాస్ట్ టైం అంటే ఈ కర్ర పుల్లలు కుచ్చకపోవడం వల్లే నాకు మొక్కలు మొత్తం చనిపోయాయి. చూడండి, ఇంకో మొక్క కూడా వేస్తున్నాను ఇక్కడ. వర్షాకాలం కాబట్టి నీళ్ళు కూడా అవసరం లేదు ఇప్పుడు వీటికి. అదే వర్షం రాకుండా ఉంటే నీళ్ళు కొంచెం పోసుకొని ఆ తర్వాత మొక్క పెట్టుకోవాలి. చూడండి, దీని చిన్న గుడ్డ ముక్క చించాను దీనికి కట్టడానికి, కిందకి పడిపోకుండా. చూడండి, ఈ మొక్క మొత్తం కుళ్ళిపోయింది. చూడండి, దీని చెట్టు చుట్టూ కలుపు బాగా ఉంది. కలుపు తీస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. ఒక 5 నుంచి 6 సార్లు తీసాం కలుపు మేము. చూడండి, బాగా వచ్చేసింది కలుపు.
వర్షాకాలం కాబట్టి ఎక్కువ వచ్చేసింది కలుపు. ఇక్కడ చెట్టు బతకాలంటే ముందు చెట్టు చుట్టూ ఉన్న కలుపు తీసుకోవాలి. ఇక్కడ బాగా ఉంది కలుపు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.